ఈ గ్రహణం కనిపించే దేశాలలో మన ఇండియన్స్ కనుక ఎవరైనా ఉంటే మీకు పర్టికులర్గా మీకు పట్టు విడుపు సమయం టైమింగ్స్ కావాలి అంటే నేను మీకు యూనివర్సల్ టైం అనేది నేను మీకు ఇస్తానండి. అంటే మీకు ఎక్కడైతే గ్రహణం వస్తుందో అక్కడ గ్రహణం పట్టు సమయము విడుపు సమయం తెలియజేస్తాను. పాక్షిక గ్రహణం అనేది మనకి ప్రారంభమయ్యేది మార్చి 29వ తేదీన ఉదయం 8:50 గ్రహణం అనేది ప్రారంభమవుతుందండి. గ్రహణం మనకి ముగించేది మధ్యాహ్నం 12:43 ఈ గ్రహణం అనేది ముగుస్తుందండి. మీకు పర్టికులర్గా ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అయితే మనకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 6:30 వరకు అయితే మనకి ఈ గ్రహణం అయితే ఉంటుందండి. కానీ మీకు అస్సలు ఈ టైం అయితే అవసరం లేదండి. ఇండియాలో ఉండేటువంటి ప్రజలు ఈ ఒక్క క్లిప్ మాత్రం మీరు స్కిప్ చేసేసి తర్వాత మీరైతే వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఎందుకంటే మీకు అసలు పర్టికులర్గా టైమింగ్ అనేది అవసరం లేదండి. మనకి గ్రహణమే లేనప్పుడు పట్టు సమయం వాటితో మనకైతే అవసరం ఉండదు. కానీ ఈ వీడియో అనేది ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక్కటే కాదు కదా అండి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది అందాలి. కాబట్టి ఆ దేశాల్లో మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడికి వెళ్ళి మనకి స్టే చేస్తూ ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 2025వ సంవత్సరంలో మనకి మార్చి 30వ తేదీన ఉగాది పండుగ అయితే రానుంది. ఉగాది ముందు రోజు వచ్చేటువంటి అమావాస్య అంటే 29వ తేదీన శనివారం రోజున కొత్త అమావాస్య అనేది మనకు రానుందండి. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదండి. ఈ రోజు ఎలానో మనకు భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి కొంతమంది ఇల్లును క్లీన్ చేసుకునే వాళ్ళు అమావాస్య రోజున క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. లేదు అంటే ముందు రోజైనా సరే మీరు క్లీన్ చేసుకోవచ్చు. గ్రహణ నియమాలు ఎటువంటివి పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదండి. లేదు ఒకవేళ మీకు ఏదైనా అన్ఈజీగా ఉండి పాటించాలి అని అనుకుంటే నేను మీకు తర్వాత వీడియోలో కొన్ని ప్రికాషన్స్ అనేటివి గర్భిణీ స్త్రీలు ఎలాంటివి పాటించాలి వాటి గురించి నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి.